Aditya Degree Colleges, leading companies low 10,000 plus placements with 13.5 lakhs highest package. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ధర్మస్థలలో అస్థి పంజరాలు దొరికాయి. 6వ గుంటలో అస్థి పంజర అవశేషాలు అయితే దొరికాయి. చిన్న డబ్బాలో అవశేషాలను అయితే భద్రపరుస్తున్నారు. అవశేషాలను ఫోరెన్సిక్ అధికారులు ఇప్పటికే పంపినట్లుగా అయితే మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది. కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ వీడుతోంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మిస్టరీ కూడా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక ముందడుగు పడినట్లుగా మనకి తెలుస్తోంది. శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతాల్లో కొన్ని శవాలను పూడ్చిపెట్టారని ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తవ్వకాలు జరుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో ఒక చోట గురువారం కొన్ని అవశేషాలను గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం ఇక్కడ గమనార్హంగా కూడా మనం చెప్పుకోవాలి. 3వ రోజు అయితే అక్కడ జరుగుతున్నాయి తవ్వకాలైతే సిట్ అధికారులు కంటిన్యూ చేస్తున్నారు. నిన్నటి వరకైతే ఎలాంటి అవశేషాలు దొరకలేదు. ఈ రోజు 3వ రోజు అయితే అతి కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఏదో ఒకటి దొరుకుతాయని కూడా అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఏదైతే 6వ ప్లేస్ లో ఈ రోజు తవ్వకాలు జరిపారో అధికారులు, ఈ రోజు అయితే మానవ అవశేషాలు దొరికాయి. వీటినన్నిటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే తరలిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అక్కడ ఇంకా తవ్వకాలు కూడా అధికారులు ముమ్మరం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. విజువల్స్ లో కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆ చిన్న కవర్, ఆ చిన్న డబ్బా ఏదైతే ఉందో అందులో అయితే అవశేషాలని భద్రపరుస్తున్నారు అధికారులు. అవి కూడా మీకు క్లీన్ గా అయితే క్లియర్ గా ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అవి కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. 3వ రోజు తవ్వకాల్లో అయితే కళేబరాలు, అస్థి పంజరాలు ఏవైతే ఉన్నాయో పారిశుద్ధ కార్మికుడు ఏదైతే చెప్పాడో ఈ రోజు అక్కడ నేత్రావతి నది పక్కన అయితే 3వ రోజు తవ్వకాలు అయితే ప్రారంభించడం జరిగింది అధికారులు. ఇదే నేపథ్యంలో అక్కడ కొన్ని కళేబరాలు దొరికాయి. అన్నింటినీ తీసుకొని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపిస్తున్నారు మని కూడా అధికారులు చెప్తున్నారు. ఎస్, అక్కడైతే మనం చూడొచ్చు 6వ ప్రాంతం ఏదైతే ఉందో 6వ ప్రాంతంలో ఈ రోజు అధికారులు కూడా తవ్వకాలు ప్రారంభించారు. అక్కడ మీరు ఆ రెడ్ సర్కిల్లో చూడొచ్చు 6వ నెంబర్ అని కూడా కనిపిస్తుంది మనకి. ఎస్, ఇక్కడ ఈ రోజు ఆ తవ్వకాలు అయితే అధికారులు ప్రారంభించారు. ఈ తవ్వకాల్లో భాగంగానే ఈ రోజు అస్థి పంజరాలు బయటపడ్డాయి. విజిల్ బ్లోయర్ ఏదైతే చెప్తూ వస్తున్నాడో ఈ రోజు అక్కడ అస్థి పంజరాలు దొరికాయి అన్నట్లుగా కూడా మనకి ఈ రోజు క్లియర్ గా విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు క్లియర్ గా ఒక చిన్న బాక్స్ లో ఏవైతే అస్థి పంజరాలు దొరికాయో వాటన్నిటిని కూడా భద్రపరుస్తున్నారు. మనకి అక్కడ ఎవరైతే ఉన్నారో విజిల్ బ్లోయర్ అయితే ప్రస్తుతానికి ఆయనకి అన్ని కూడా పగడ్బందీగా అక్కడ తవ్వకాల సమయంలో కూడా ఆయనకు ఒక సెక్యూరిటీ పర్పస్ గా అయితే మొత్తం ముసుగు వేసి తీసుకువెళ్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఎస్, ఆ బ్లూ బాక్స్ ఏదైతే ఉందో ఆ బ్లూ బాక్స్ లో అయితే అస్థి పంజరాలు ఏవైతే కళేబరాలు దొరికాయో వాటన్నిటిని కూడా భద్రపరుస్తున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అస్థి పంజరం అక్కడ దొరికింది. ఆ ప్రాంతంలో అక్కడ ఏదైతే కవర్ కట్టి ఉన్నారో అక్కడ మొత్తం కూడా టోటల్ గా అక్కడ తవ్వకాలు జరిపారు. ఆ ప్లేస్ లోనే అయితే కళేబరాలు, అస్థి పంజరాలు దొరికినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. నది పక్కకే ఉంది. ఆ నది పక్కకే ఈ రోజు తవ్వకాలు జరిపారు. నేత్రావతి నది వద్ద నిన్నంతా కూడా చాలా ముమ్మరంగా తవ్వకాలు జరిపించారు. నిన్నంతా ఫుల్ గా వర్షం పడుతుంది. అయినా కూడా తవ్వకాల విషయంలో ఎక్కడా కూడా సిట్ అధికారులు వెనక్కి తగ్గలేదు. నిన్న చీకటి సమయం వరకు కూడా చాలా వరకు తవ్వకాలు జరిపారు. బట్ నిన్న ఎక్కడా కూడా ఎలాంటి ఆధారాలు కూడా ఆ తవ్వకాల్లో దొరకలేదు. బట్ ఈ రోజు ఏదైతే నేత్రావతి నది పక్కన తవ్వకాలు ప్రారంభించారో మార్నింగ్ నుంచి కూడా సిట్ అధికారులు ఈ రోజు అయితే ఒక కీలక అంశాన్ని అయితే బయటకు చెప్తున్నారు. ఒక కీలక ఆధారం అయితే లభ్యమైంది. ఆ విజువల్లో కూడా మనం చూడొచ్చు క్లియర్ గా మనకి ఎక్కడైతే ఆ ప్లేస్ లో ఎక్కడైతే నది పక్కన వాళ్ళు తవ్వకాలు జరిపారో అధికారులు ఈ రోజు అక్కడైతే మనకు ఒక అస్థి పంజరం, కళేబరాలు దొరికి వీటన్నిటిని కూడా ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇంకా ఏవైనా దొరుకుతాయా అనే వాటికి సంబంధించి కూడా అస్థి పంజరాలకు సంబంధించి ఈ రోజు ఇంకా తవ్వకాలు అక్కడ అధికారులు ముమ్మరం చేసినట్లు కూడా మనకి తెలుస్తుంది. ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు నేపథ్యంలోనే ఈ అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. గత సోమవారం నుంచి కూడా సిట్ అధికారులు అతన్ని వెంట తీసుకెళ్లి మరి దర్యాప్తు చేపడుతున్నారు. ఆ విజువల్స్ కూడా మీకు ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ చూపిస్తూ వస్తుంది. ఈ రోజు 3వ రోజు కూడా అక్కడ తవ్వకాలు కొనసాగుతున్నాయి. అందులోనే ఈ రోజు కీలకంగా మారింది. 3వ రోజు తవ్వకాల్లో బయటపడ్డాయి కొన్ని అస్థి పంజరాలు కూడా. నేత్రావతి నది స్నానఘట్టానికి అవతలి వైపున ఉన్న ప్రాంతం నుంచి కూడా పరిశోధన ప్రారంభించడం జరిగింది. మృతదేహాలను పూడ్చిపెట్టినట్లుగా మొత్తం 13 చోట్ల నతడు గుర్తించగా ఈ ప్రాంతాల్లో తవ్వకాలైతే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే గురువారం
6వ ప్రాంతంలో మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్ కు కూడా పంపిస్తోంది. ల్యాబ్ లో పరీక్షించిన తర్వాతే వాటి గురించి వివరాలు కూడా తెలుస్తాయని సిట్ అధికారులు పక్క నుంచి చెప్తున్నారు. ఎస్, ఏంటి మిస్టరీ కేసు అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు చాలా వరకు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ధర్మస్థలలో అసలు ఏం జరుగుతోంది, ఇదంతా నిజమేనా అని కూడా ప్రపంచం మొత్తం ఎలాంటి నిజాలు బయటపడతాయని కూడా ఇటు ప్రభుత్వాలు కానీ అటు అక్కడ ప్రజలు కానీ అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు ఆతృతగా. ఎవరైతే తప్పిపోయారో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి కోసం కూడా కుటుంబ సభ్యుల మృతదేహాలు, ఆ అస్థిపంజరాలు, ఆ శవాలు దొరుకుతాయా అని కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ప్రముఖ శైవ క్షేత్రం కర్ణాటక ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భారీగా వస్తూ ఉంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల సంచలన ఆరోపణలు చేశాడు. 1998 నుంచి 2014 మధ్య ఇక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతో పాటు ఒక బ్యాగ్ తీసుకెళ్లాడు. ఆ బ్యాగ్ లో కూడా కొన్ని అస్థిపంజరాలను వేసుకొని వెళ్లి కూడా ఇదే ప్రూఫ్ అంటూ కూడా పోలీసులకి ఫిర్యాదు చేశాడు. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు కూడా అనుమానాలు ఉన్నట్లు కూడా పేర్కొనడం అందరినీ ఒక్కసారిగా కూడా ఉలిక్కి పడేలా చేసింది. 2014 డిసెంబర్లో తమ కుటుంబంలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధిస్తూ ఉండడంతో తాము అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని కూడా ఆ వ్యక్తి చెప్పాడు. మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు, వాటిని ఎవరి సహాయంతో తీసుకెళ్లేవారు తదితర ప్రశ్నలకు సిట్ అధికారులు అడిగి అతడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. అక్కడ తవ్వకాలు కూడా విజిల్ బోయర్ ఎక్కడైతే అక్కడ తవ్వకాలు ప్రారంభించారు, ఏ ప్లేసెస్ లో అయితే చెప్పాడో తను మొత్తం 15 ప్లేసెస్ చెప్పాడు. అందులో భాగంగా ఈ రోజు 6 ప్లేసెస్ లో అయితే తవ్వకాలు 3 రోజుల నుంచి కూడా ప్రారంభించారు. ఈ 3వ రోజు ఏదైతే కీలకం అనుకున్నామో ఏదో ఒకటి బయట పడుతుంది తవ్వకాలు అని అనుకుంటూ కూడా ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూనే ఉన్నాం. ధర్మస్థలలో ఏం జరుగుతుంది, ఏ విషయం బయటపడుతుంది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎస్, ఇప్పుడు ఏదైతే మనకి 3వ రోజు 6వ ప్లేస్ లో ఎక్కడైతే మనకి ఆ అస్థిపంజరం దొరికిందో దానికి అస్థిపంజరం దొరికిన దానికి తల లేదు అన్నట్లుగా కూడా మనకి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. 6వ ప్లేస్ లో 3వ రోజు తవ్వకాలైతే ముమ్మరం చేశారు. నేత్రావతి నది ఏదైతే ఉందో దాని పక్కకే అక్కడైతే తవ్వకాలు ప్రారంభించారు. అధికారులు మార్నింగ్ నుంచి కూడా అక్కడికి జేసీబీలు ఎంట్రీ లేవు. జేసీబీలు ఒకవేళ మనం లోపలికి తీసుకెళ్లినా కూడా ఎక్కడ అవశేషాలు విచ్ఛిన్నం అయిపోతాయో అన్న దాంతో వాళ్ళు చేతులతోనే అధికారులు అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. ఇదే నేపథ్యంలో 6వ స్పాట్ ఏదైతే ఉందో నేత్రావతి నది పక్కన ఈ రోజు తవ్వకాలు ప్రారంభించారు. ఏవైతే పురుషుని అవశేషాలు దొరికాయని మనకి కనిపిస్తుందో ఆ అవశేషాలకి సంబంధించి కూడా అక్కడ మనకి హెడ్, తల ఏదైతే ఉందో ఆ పుర్రె మనకి కనిపించలేదు అన్నట్లు కూడా ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది. ఎస్, కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక ముందడుగు ఈ రోజు పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే 3 రోజుల నుంచి కూడా తవ్వకాలు ప్రారంభించారో నిన్నటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు అని కూడా సిట్ చెప్తూ వస్తుంది. ఈ రోజు ఏదైతే మీకు ఏది దొరికినా కూడా మీడియాకి ముందుగా మేము వివరిస్తామని కూడా క్లియర్ గా చెప్పారు. ఏది పడితే అది నమ్మద్దు, అసత్యాలు ప్రచారం చేయొద్దు అంటూ కూడా ధర్మస్థల మీద సిట్ అధికారులు కూడా ఒక రకంగా హెచ్చరించడం జరిగింది. ఈ క్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలోని కొన్ని సవాళ్లను పూడ్చిపెట్టానని ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్న సంగతి కూడా తెలిసిందే. ఇందులో ఓ చోట గురువారం కొన్ని అవశేషాలను గుర్తించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో బయటపడిన తొలి ఆధారం ఇదే కావడం ఇక్కడ మనం గమనార్హంగా చెప్పుకోవాలి. పారిశుద్ధ్య కార్మికుల ఫిర్యాదు నేపథ్యంలో ఈ అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ అయితే ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే. గత సోమవారం నుంచి కూడా సిట్ అధికారులు అతన్ని వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపడుతున్నారు. ఏదైతే 3వ రోజు అక్కడ తవ్వకాలు ప్రారంభించారో అందులో ఆ తవ్వకాల్లో ఒక కీలక ఆధారం అయితే బయటపడింది. ఏదైతే విజిల్ బోయర్ చెప్తూ వచ్చాడో అక్కడైతే మానవ అవశేషాలను గుర్తించారు. గ్రౌండ్ రిపోర్ట్ లో మనకు అక్కడున్న సమాచారాన్ని అందించడానికి మా న్యూస్ ఎడిటర్ రెడీగా ఉన్నారు తిరుమల్. అతను అడిగి మరిన్ని సమాచారం తెలుసుకుందాం. ఎస్ తిరుమల్.
జానకి ప్రస్తుతానికైతే ఇది ఒక పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. ఎప్పుడైతే అతను మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇక్కడ శవాల్ని పాత పెట్టారని కొన్ని మార్క్ చేసిన ప్లేస్ ను గుర్తించడం, ఇప్పుడు 6వ ప్లేస్ ఏదైతే ఉందో, ఇప్పుడు డెడ్ బాడీ దొరికిన 6వ ప్లేస్ అనేది నేత్రావతి నది సరిహద్దులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ 6వ ప్లేస్ లో డెడ్ బాడీ దొరికిన ప్లేస్ లో అవశేషాలన్నింటినీ కలెక్ట్ చేస్తూ వాటన్నింటిని ఒక బాక్స్ లో మీరు చూస్తున్న స్క్రీన్ లో ఒక బాక్స్ లో తీసుకున్నారు. వాటిని ఇప్పుడు అవశేషాల ఆధారంగా విచారణ కొత్త మలుపు తిరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ డెడ్ బాడీ ఎవరిది? ఈ ప్రస్తుతానికైతే కొందరు పురుషుడి డెడ్ బాడీ అని చెప్తారు, మరి కొందరు వచ్చేసి స్త్రీ డెడ్ బాడీ అని చెప్తారు. ఈ డెడ్ బాడీ ఎవరిది అని తేలాలి మొదట. ఒకవేళ స్త్రీ డెడ్ బాడీ అయితే, ప్రస్తుతానికైతే కొందరు పురుషుని డెడ్ బాడీ అని చెప్తున్నారు అక్కడ దొరికిన కొన్ని ఆధారాల ఆధారంగా. అయితే అది స్త్రీ డెడ్ బాడీ అయితే ఖచ్చితంగా ఇది ఇతను పాతి పెట్టిందేనా, ఈ పారిశుద్ధ్య కార్మికుడు పాతి పెట్టిన ఆ డెడ్ బాడీకి సంబంధించిన అస్థి పంజరమేనా అని తేలాల్సి ఉంది. మొత్తానికైతే 2-3 రోజులుగా కొనసాగుతున్న అస్థి పంజరాల వేటలో ఇవాళ కీలక మలుపు తిరిగింది. ఆ వేట ఇవాళ డెడ్ బాడీ దొరకడంతో అక్కడ చూడొచ్చు, చాలా మంది చేతుల్లో, కార్మికుల చేతుల్లో 12 మంది కార్మికులు పనిచేస్తారు. 12 మంది కార్మికుల చేతుల్లో గుణపాలు, పారలు ఉన్నాయి. వీళ్ళంతా అక్కడ డెడ్ బాడీని ఎప్పటికప్పుడు అక్కడ అవశేషాలు ఏర్పాటు చేయడం కోసం అంబులెన్స్ గానీ లేకపోతే ఫోరెన్సిక్ టీం గానీ వాళ్ళందరూ పనిచేస్తున్నారు. ఈ ఫోరెన్సిక్ టీం ఆధారంగా ఈ దొరికిన అస్థి పంజరాన్ని, అవశేషాలని ఫోరెన్సిక్ పంపించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఫోరెన్సిక్ పంపిస్తే అది విమెన్ డెడ్ బాడీ అని, ఆ డెడ్ బాడీకి సంబంధించిన వివరాలు ఏమైనా దొరికితే గతంలో ఏదైతే మిస్సింగ్ కేసు ఉన్నాయో ఆ మిస్సింగ్ కేసులకి డెడ్ బాడీ కి సంబంధించిన అవశేషాలు మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఇది ఊహించని మలుపు తిరుగుతుందని చెప్పాలి. దానికి అసలు అన్ఎక్స్పెక్టెడ్లీ అసలు 2 రోజుల నుంచి ఇక్కడ ఏమీ లేదు, ఇదంతా ఒక పుకారు అని అందరూ నమ్మే సమయంలో ఈ అస్థిపంజరం దొరకడం, అస్థిపంజరం వెనుక మిస్టరీ ఉందని, ఇక్కడ సంథింగ్ హ్యాపెండ్, అతను చెప్పిన మాటల్లో వాస్తవికత ఉంది అని ఒక చర్చకు మాత్రం ఇప్పుడు తెరలేచినట్టయింది. ఖచ్చితంగా ఈ అస్థిపంజరం వెనుక ఏం జరుగుతుంది, అసలు అస్థిపంజరం ఎవరిది అనే వివరాలు మాత్రం బయటపడాల్సిన అవసరం అయితే ఏర్పడింది జానకి. అంటే తవ్వకాలు ఇంకా ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏదైతే 2 రోజుల నుంచి అనుకుంటున్నారో 2 రోజుల తవ్వకాలు అయితే ఎటువంటి అవశేషాలు బయటపడలేదు. ఈ రోజు కీలకం 3వ రోజు అని అనుకున్నాం. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక అస్థిపంజరం బయటపడిన సిచ్యువేషన్స్ లో ఇంకొంచెం తవ్వకాలు ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే శవాల్ని పాత పెట్టిన కాలం దాదాపు 10 సంవత్సరాలు ఉండడం, ఇప్పుడు అతను ఫిర్యాదు చేసిన కాలానికి అది దాదాపు 30 సంవత్సరాలు దాటడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా దీనిపైన ఇంకొంచెం ఇప్పుడు సైంటిఫిక్ విచారణ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని వెనకాల సైంటిఫిక్ విచారణ మొదలైతే ఈ డెడ్ బాడీకి సంబంధించి అవశేషాల గుర్తింపు మొదలవుతుంది. అవశేషాల గుర్తింపు ప్రక్రియ పూర్తయితే ఏదైతే మిస్సింగ్ కేసు ఉన్నాయో గడిచిన 30 సంవత్సరాల క్రితం నుంచి 1995 నుంచి అని చెప్తారు, 98 నుంచి అని చెప్తున్నారు, 95-98 నుంచి మిస్ అయిన మహిళల కేసుల్ని, అట్లాగే 2014 వరకు ఎంతవరకు అయితే మిస్సింగ్ కేసు ఏవైతే అన్సాల్వ్డ్ ఉన్నాయో, ఇంతవరకు పరిష్కారం కాని కేసు ఉన్నాయో ఆ కేసుల్లో మిస్ అయిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన డిఎన్ఏలని, ఇప్పుడు దొరికిన అవశేషాలకు సంబంధించిన డిఎన్ఏలని సరిపోర్చే అవకాశం ఉంది. ఒకవేళ డిఎన్ఏలు మ్యాచ్ అయితే ఖచ్చితంగా కేసు సెకండ్ లెవెల్లో, ఇప్పుడు ప్రస్తుతానికి మొదటి లెవెల్లో జరిగింది ఏంటంటే ఇతను పాతి పెట్టాడా లేడా, పాతి పెడితే ఏ ప్రాంతాల్లో పాతి పెట్టాడు అనే ఒక ప్రశ్న మొదటి ప్రశ్నలో ఏ ప్రాంతాల్లో పాతి పెట్టాడో 15 ప్రాంతాలని చూపించాడు ఎవరైతే అన్నోన్ విజిల్ బ్లేయర్. ఆ తర్వాత పాతి పెట్టిన ప్రదేశాల్లో మొదటి 2 రోజులు తవ్వకాలు జరిగినాయి. మొదటి రోజు స్పాట్ నెంబర్ 1 లో ఎటువంటి ఆధారాలు దొరకలేదని చర్చ వచ్చింది. తర్వాత 2వ రోజు కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదని చర్చ వచ్చింది. ఈ 2 రోజుల్లో కొన్ని విషయాలు కూడా చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఈ అవశేషాలు మొత్తం భూమిలో మట్టిలో కలిసిపోయాయా అనేది కూడా చెప్పాలి. ఒకవేళ మట్టిలో కలిసిపోయి ఉంటే వాటిని వెలికి తీసే, వాటిని ఇంకేమైనా అక్కడ ఇంకా మళ్ళీ పరిశోధన జరగాల్సిన అవసరం ఉంటుందని అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇవాళ 3వ రోజు 6వ ప్లేస్ లో 3వ రోజు డెడ్ బాడీ దొరకడంతో 6వ స్పాట్ లో దీని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కూడా మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఖచ్చితంగా ఇవాల్టి నుంచి ఈ విచారణలో కొంత సైంటిఫిక్ మెథడ్స్ తోటి విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఇది పోలీస్ రికార్డులో ఉన్న మిస్సింగ్ కేసులతో మ్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. దొరికిన అవశేషాలని డిఎన్ఏ టెస్ట్ ఫోరెన్సిక్ వాళ్ళకి పంపించే అవకాశం ఉంటుంది. దానిపైన ఫోరెన్సిక్ క్లారిటీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి మొత్తానికైతే ఈ మలుపు మామూలు మలుపు కాదు, ఎవరు ఊహించని విధంగా. అంటే మొదటి నుంచి ఇది ఒక చర్చ అని, కట్టుకథ అని చర్చ జరిగింది. మనం కూడా అనుకున్నాం కొద్దిసేపటి క్రితం వరకు అబద్ధాలు చెప్పారు,
అతని మానసిక స్థితి సరిగా లేదని. ఒకసారిగా డెడ్ బాడీ దొరికింది, అయితే ఒక్కటి దొరుకుతుందా? ఈ సాయంకాలం వరకు ఎన్ని అవశేషాలు దొరుకుతాయి? ఇప్పుడు దొరికిన చోట దొరికిన అస్థిపంజరం ఒక్కరిదేనా? అందులో మల్టిపుల్ శవాలు ఉన్నాయా? మరి 2-3 శవాలని కలిపి ఒకే చోట పాతిపెట్టిన సందర్భాలు ఉన్నాయా? ఆ ప్రాంతంలో ఎన్ని శవాలు పాతిపెట్టాడు మొత్తం ఇతను? అక్కడ ఇప్పుడు దొరికిన అస్థిపంజరాల్లో వేరు ఉన్నాయా? ఇలా చాలా ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. సో ఒక ఉదాహరణకి ఈయన 15 ప్లేసుల్లో 100కు పైగా అన్నాడు. కాబట్టి ఒక్కొక్క ప్లేస్ లో మల్టిపుల్ గా శవాలు పాతిపెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒక ప్లేస్ లో ఒకటికి మించిన డెడ్ బాడీస్ ని పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు దొరికిన అవశేషాలు 6వ స్థానంలో దొరికిన అవశేషాలు, మనకి నది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నది పక్కన ఉంది, ఇది నేత్రావతి నది ప్రవహిస్తుంది. నేత్రావతి నదికి అవతలి పక్క కనిపిస్తుంది. అదొక కొంత నిర్మానుష్యమైన ప్రాంతం, అక్కడ చెట్లు అడవి కనిపిస్తుంది. అటువంటి ప్లేస్ లో సీక్రెట్ ప్లేస్ గా కనిపిస్తుంది. ఒకవేళ ఇందులో రెండో ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. దేవస్థానం వాళ్ళు మేము అధికారికంగానే కొన్ని అనాథ శవాల్ని ఇక్కడ మేము ఖననం చేశాము, దాని వెనుక అధికారికంగా ఉంది. ఒకవేళ ఖననం చేస్తే ఇటువంటి ప్లేస్ లో ఎందుకు చేశారు? ఇప్పుడు దొరికిన ప్రాంతం అనేది కొంత అనుమానించాల్సిన ప్రాంతం. ఇటువంటి ప్లేస్ లో ఎందుకు అధికారికంగా అక్కడ పూడ్చిపెట్టాల్సిన అవసరం వచ్చింది? ఎందుకంటే సాధారణంగా చనిపోయిన వాళ్ళకి ఎక్కడ ఖననం చేయాలనే దానికి ఒక ప్లేస్ ఉంటుంది అధికారికంగా చేస్తే. ఇక్కడ ఆ ప్లేస్ అయితే ఇది కాదు అని అర్థమవుతుంది. సో అక్కడైతే ఒక హత్యకు సంబంధించిన లేకపోతే ఒక శవం, అన్నోన్ శవం అనుమానాస్పద స్థితిలోనే పాతి పెట్టారనేది అర్థమవుతుంది. విజిల్ బ్లోయర్ ఎవరైతే పాత పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన మాటలపైన ఇవాళ విశ్వాసం ఏర్పడుతుందని చెప్పాలి జానకి. రైట్. ఏదైతే మనకి 3వ రోజు సిట్ అధికారులు తవ్వకాలు ప్రారంభించారో 6వ ప్లేస్ ఏదైతే ముఖ్యంగా ఇక్కడ ఏవో ఒక అవశేషాలు దొరుకుతాయంటూ కూడా ఏవైతే 3వ రోజు తవ్వకాలు ప్రారంభించారో అవే ఏవైతే అనుకున్నారో ఈ రోజు అవే తవ్వకాల్లో ఈ రోజు ఒక మానవ అవశేషం బయటపడింది. ఇది ఇంకా బలం చేకూరుస్తోంది. విజిల్ బ్లోయర్ ఏదైతే చెప్తూ వస్తున్నాడో దానికి ఇది నిజంగా నిజ నిర్ధారణ చేసే సమయం కూడా వచ్చింది. నిన్నటి వరకు కూడా విజిల్ బ్లోయర్ చెప్పింది నిజమా కాదా, తన మానసిక స్థితి కూడా కరెక్ట్ ఉందా లేదా అని అనుకుంటున్న టైంలో సడన్ గా అయితే అక్కడ ఒక మానవ అవశేషం దొరకడం కూడా ఇప్పుడు కలకలం రేపుతోందని చెప్పుకోవచ్చు. కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలపై విస్టరీ కొనసాగుతోంది. ఈ రోజు ఏదైతే మనకి 6వ ప్లేస్ లో 3వ రోజు మానవ అవశేషం దొరికిందో అవన్నీ కూడా భద్రపరుస్తున్నారు. విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. అధికారులు ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో అక్కడ తవ్వకాలు ఎవరైతే 12 మందితో తవ్వకాలు ప్రారంభించారో అక్కడ దొరికిన మానవ అవశేషాలని ఒక కవర్ లో భద్రపరుస్తున్నారు. ఆ విజువల్ కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. ఎస్, అక్కడ ఒక పక్కన వర్షం పడుతున్నా కూడా అధికారులందరూ కూడా అక్కడ తవ్వకాలను అయితే ప్రారంభించి ముమ్మరంగా తవ్వకాలు అయితే చేస్తున్నారు. ఈ తవ్వకాల ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నప్పుడే విచారణ కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు అక్కడ మనకి కొన్ని మానవ అవశేషాలు దొరికాయి. అది ఏదైతే మనకి మానవ అవశేషం దొరికిందో దాన్నైతే ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే ఈరోజు అధికారులు పంపించారు. దీంతో పాటుగా ఇంకా ఏవైనా అవశేషాలు దొరుకుతాయా, ఎలాంటి అవశేషాలు దొరుకుతాయి, ఇక్కడ నిజంగానే సహజ మరణాలు జరిగి ఏమైనా పాతి పెట్టారా, లేకపోతే విజిల్ బ్లోయర్ చెప్పినట్టు కొన్ని అఘాయిత్యాలు జరిగి చేసిన తర్వాత ఇక్కడ ఏవైతే బాడీస్ ఉన్నాయో వాటిని పాతి పెట్టారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే నేత్రావతి నది అవతల ఏదైతే మనకి అడవిలాగా అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎస్, ఆ అడవిలోనే అక్కడ అది కూడా టెంపుల్ సరౌండింగ్స్ గానే మనం చూడాలి. నేత్రావతి నది పక్కన ఏదైతే ఉందో అక్కడ ఈ రోజు అక్కడే 6వ ప్లేస్ లో 3వ రోజు అధికారులు అక్కడ ముమ్మరంగా తనిఖీలు చేసిన విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఏదైతే కాలువ ఉందో కాలువ పక్కన నేత్రావతి నది పక్కనైతే తవ్వకాలు జరుపుతున్న ప్రాంతం కూడా మనకి అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్కడైతే అక్కడ మనకి మనుషులు కనిపిస్తున్నారో, అధికారులు కనిపిస్తున్నారో అదే ప్లేస్ లో ఈరోజు తవ్వకాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక మానవ అవశేషం దొరికింది. 6వ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మీరు చూడొచ్చు. అక్కడ తవ్వకాలు చేస్తూ కూడా అక్కడ 12 మంది పారిశుద్ధ్య కార్మికులతో అక్కడైతే కూలీలతో అక్కడ తవ్వకాలు ప్రారంభించారు అధికారులు. 6వ ప్లేస్ లో అయితే కొన్ని అవశేషాలు దొరికాయి. అసలు దీని అంతటికీ కూడా ఆన్సర్ రావాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ మనకి ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో ముందడుగైతే పడిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు.